ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. అంటే ఈ రెండు చాలా కష్టమైన పనులని అర్థం. అయితే ఈ రోజుల్లో మనకి రెడీమేడ్ చొక్కాలు కొంటున్నట్టుగా ఇల్లు కూడా రెడీమేడ్గా దొరుకుతూ ఉంటాయి. మీరు ఒక చెక్ మీద సంతకం పెట్టి ఇచ్చేస్తే మీకు కావాల్సిన ఇల్లు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. అయితే ఇల్లు కట్టడం అంత సులభమైనప్పుడు ఈ ఇల్లు మనం చూస్తుంటే ఇంత కష్టపడి ఈ ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నారా అని అనిపిస్తుంది కదా. ఇది ఇంత కష్టపడి ఎంతో ఆలోచన చేసి వృధ ప్రయాసలకి ఓర్చి ఈయన సృష్టించుకుంటున్న ఈ అపురూపమైన ఇల్లు ఆయనకి ఒక కొత్త లోకం. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. చాలా తక్కువ మంది ఉంటారు ఈ రకమైన ఇళ్ళను కట్టుకుందామని ఆలోచన చేసేవాళ్ళు. చాలామంది కళలు కూడా కంటూ ఉంటారు. అయితే ఆ కళలని, ఆ ఆలోచనలని అమలు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ రకంగా అమలు చేసే ఇళ్లలో హైదరాబాద్లో చాలా తక్కువ ఉన్నాయి. అలాంటి ఇంట్లోకి ఇప్పుడు మనం వచ్చాము. ఇక్కడ ఇది జూబ్లీ హిల్స్లో ఉన్నది. రఘు గారు ఈ ఇల్లు కట్టిస్తున్నారు. ఇది వారి ఇల్లు. ఈ ఇల్లు ఎలా మొదలైంది, ఎలా పూర్తవుతుంది? ప్రస్తుతము మధ్యస్థాయిలో ఉన్నది. ఇంకొక నెల రోజుల్లోనో 2 నెలల్లోనో ఈ ఇల్లు పూర్తిగా దీన్ని కట్టడం పూర్తవుతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తాము. ఇప్పుడు మాత్రం మనము వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఈ ఇంటి పని ఎలా నడుస్తుందని చూడడం కోసం వచ్చాము. ఇప్పటికే ఇల్లు చాలా అద్భుతంగా ఉంది. పూర్తయితే మరింత అద్భుతంగా ఉంది అని చెప్పడంలో ఏమీ సందేహం లేదు. నిజమేనా? అందమైన ఈ గవాక్షంలో నిలబడి బయటకు చూస్తూ ఉంటే బయట ప్రపంచం బాగుందా, లోపల ప్రపంచం బాగుందా, ఎక్కడ అందం ఉంది అని ఒక సందేహం వస్తుంది. అయితే అందం చూసేవాళ్ళ కళ్ళల్లో ఉంది. ఇప్పుడు నా కళ్ళ నిండా ఇక్కడ కట్టిన ఇటుకలతో కట్టిన అందమైన గవాక్షాలు, గోడలు, అక్కడ రకరకాల అలమారులు, ఇవన్నీ ఈ ఇంటిని ఎంత అందంగా, ఎంత ఆనందంగా చేస్తున్నాయని చెప్పి తెలుస్తున్నది. ఇటుకలతోటి ఇంత చక్కగా అమర్చచ్చా, ఇటుకలు చూడడానికి ఇంత బాగుంటాయనిపించే విధంగా ఇక్కడ ఈ ఇల్లు నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ గవాక్షాలు చూడండి, ఇలా అంచెలంచెలుగా కింద నుంచి పై వరకు వచ్చి కట్టారు. అదేవిధంగా గోడలో కూడా చిన్న చిన్న దీపం గూళ్ళు అనేవారు. అలాంటి దీపం గూళ్ళను కూడా చాలా చక్కగా పెట్టుకున్నారు. ఈ కట్టిన గోడల మీద ప్లాస్టింగ్ ఏమీ ఉండదు. అవి చూడడానికే ఎంతో బాగున్నాయి. మళ్ళీ ప్లాస్టింగ్ వేయడం ఎందుకు అని చెప్పి ఇలాగే వీటిని ఎక్స్పోజ్ బ్రిక్స్ తోటి వదిలేస్తారు. ఈ బ్రిక్స్ కూడా చాలా గట్టిగా నాణ్యమైన ఇటుకలు. వీటిని చాలా చక్కగా కడుతున్నప్పుడే వీటి మీద సిమెంట్ మోతారు అవేమీ పడకుండా, మాలు పడకుండా చక్కగా చేస్తున్నప్పుడే శుభ్రంగా చేయడం మూలంగా ఇవి చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి. అదేవిధంగా ఇంటి మొత్తం మీద పారాపెట్ వాల్ కానివ్వండి, గోడలు కానివ్వండి, కిటికీలు కానివ్వండి, గవాక్షాలు కానివ్వండి, దీపం గూళ్ళు కానివ్వండి, అన్నీ కూడా ఎంతో చక్కగా మనకి అవి ఇటుకలతోటి ఏర్పాటు చేసి, ఇటుకలతోటి ఇలా అంతంగా కట్టుకోవచ్చా అనే ఒక ప్రశ్న మనకి వచ్చి మనం ఈ ఇల్లుని చూసినప్పుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతాం.
ఒక అంతస్తు నుంచి ఇంకో అంతస్తుకి వెళ్ళాలంటే మనకి మెట్లు ఎంతో అవసరము. ఇక్కడ కడుతున్న ఈ ఇంట్లో మెట్లు కూడా చాలా చక్కగా చూడడానికి అందంగా ఉండే విధంగా ఒక స్టీల్ ఫ్రేమ్ తీసుకొచ్చారు. దీనిపైన వాళ్ళు తర్వాత చెక్కని కానీ రాయని కానీ అమరుస్తారని చెప్పి అనుకుంటున్నాను. ప్రస్తుతం ఈ దశలో వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంటుంది, ఎందుకంటే అటు ఇటు పట్టుకోవడానికి ఏమీ లేదు, మధ్యలో కాలు జారి మధ్యలో ఏమైనా పడతామా అని కూడా భయం ఉంటుంది. కానీ ఇక్కడ పనిచేస్తున్న మేస్త్రులకి ఎంతో సునాయాసంగా దీని మీద అటు ఇటు తిరుగుతూ పనిని చక్కగా రహదారి మీద వెళ్తున్నట్టుగా వాళ్ళు తిరుగుతూ పని చేసుకుంటున్నారు. ఏదైనా అలవాటు అయితే ఎంత కష్టమైన పనైనా ఎంతో సులభంగా అవుతుందని ఈ మెట్ల మీద నడుస్తున్న మేస్త్రుల అలవాటే మనకి చెప్తున్నది. ఈ రకంగా ఇల్లు కడుతున్న దశలోంచి చూశాక పూర్తయ్యాక అబ్బా అప్పుడు చూసిన ఇల్లేనా ఇలా ఉందా, ఇప్పుడు ఇలా ఉందా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతారు. మీరు కూడా ఈ చిత్రాన్ని అంతా చూశాక ఇప్పుడున్న మెట్లు, తర్వాత ఉన్న మెట్లు, ఇప్పుడున్న గచ్చు, తర్వాత ఉన్న గచ్చు అంతా చూసి ఓహో ఇదే ఒక రూపాంతరం చెంది ఇంత అద్భుతంగా మారిందా అని చెప్పి మీరు కూడా అనుకోబోతున్నారు. ఇంత విశాలమైన కిటికీలకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ కిటికీలోని చూస్తే బయట అందంగా ఉన్న ఒక ఉద్యానవనం కనబడుతుంది, ఒక నేరేడు చెట్టు కనబడుతుంది. వాటన్నిటికన్నా అందంగా ఉన్నది నేను కూర్చున్న ఈ కిటికీ. దీన్ని కూడా చక్కగా సిమెంట్ ప్లస్ రెడ్ ఆక్సైడ్ కలిసిన ఒక ఫ్లోరింగ్ చేశారు. ఇందులో 2 రంగులు ఉన్నాయి, పసుపు రంగు, ఎరుపు రంగు. ఎంతో శ్రద్ధగా ఆ మేస్త్రులు కూర్చుని దీన్ని శిల్పం చెక్కినట్టుగా ఎంతో ఏకాగ్రతతోటి మెల్లిమెల్లిగా చేసుకుంటూ దీనికి ఒక అందమైన ఆకారాన్ని తీసుకొచ్చారు. ఇది వాడుతున్న కొద్దీ దీని రంగు మరింత మెరుగవుతుంది, చక్కగా నిగనిగలాడుతూ ఉంటుంది, మనం చూడడానికి ఆశ్చర్యకరంగా ఉంటుంది. చూడగానే దీని మీద కూర్చుంటే బాగుండు, ఇక్కడ కొంచెంసేపు సమయం గడిపితే బాగుండు అన్న అంత అందంగా ఈ కిటికీ తయారవుతుంది. ఈ రకమైన ఆలోచనతోటి ఈ ఇంటి మొత్తం మీద ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఈ ఫ్లోరింగ్లో ఒక అపురూపమైన చిత్రంతో చూసిన ఈ ఫ్లోరింగ్ వల్ల ఒక అపురూపమైన చిత్రాన్ని చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. ఇది చాలా ఏళ్ళకి భిన్నంగా ఉన్న ఒక ఇల్లు ఇప్పుడు తయారవుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ ఇటుకల గోడ ప్లాస్టరింగ్ అదేమీ లేదు, కేవలం ఇటుకలు సిమెంట్ మోటార్తో కట్టారు. అయితే ఇది వర్షాకాలంలో ఇక్కడ బాగా వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ఈ ఇటుకలు నీళ్లు పీల్చుకుని మెల్లిమెల్లిగా పాడయ్యే అవకాశం ఉంది. అంచేత ఈ ఇటుకల పోర్షన్ అంతా, గోడనంతా వాటర్ ప్రూఫ్ చేయడం కోసము పైన చక్కగా సిమెంట్ తోటి కట్టారు. ఈ రకంగా వాల్ ఏర్పాటు చేయడం మూలంగా పైన వర్షం పడిన నీళ్ళన్నీ కూడా అటువైపు వెళ్ళిపోతాయి, గోడ పెద్దగా తడవదు, పాడవదు. అదేవిధంగా ఇక్కడ నేల మీద కూడా ఈ పోర్షన్ అంతా కూడా చక్కగా సిమెంట్ చేయడం మూలంగా అవి కూడా పెద్దగా నానిపోయే అవకాశం లేకుండా ఈ గోడ వర్షానికి, ఎండకి, అన్ని వాతావరణ పరిస్థితులకి తట్టుకుని నిలబడే విధంగా ఈ గోడని డిజైన్ చేశారు. చూరట్టుకు జారతాది చిటుక్కు చిటుక్కు వాన చినుక్కు అని చెప్పి ఒక పాట ఉన్నది. ఆ చూరు ఎందుకు, వాన నీళ్ళ నుంచి ఆ చూరు ఇంటిని ఎలా రక్షిస్తుందని తెలుసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. ఇదంతా కూడా ఈ రకంగా బంగాళా పెంకులు పెట్టి చక్కగా ఒక సన్షేడ్లా చేశారు. దాన్ని చూరు అంటారు తెలుగులో. ఇక్కడ పడిన వర్షం నీళ్ళన్నీ కూడా ఈ చూరు మీద పడి ఇంటికి కొంచెం బయట పడతాయి. దాని మూలంగా ఆ గోడకి నీళ్లు పడకుండా వర్షం నీళ్ళ నుంచి రక్షింపబడుతుంది. ఇది ఆ ఇంటి నాణ్యత కలకాలం నిలబడాలంటే ఆ రకమైన ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ ఇంట్లో కూడా అదేవిధంగా ఇటుకలతోటి కట్టారు కాబట్టి అది నీళ్ళకి అంత, వర్షానికి అంత ఎక్స్పోజ్ కాకుండానే ఉంటే మంచిది. అందువల్ల దానికోసమని చెప్పి చక్కగా ఇంటికి చుట్టూరా కూడా బంగాళా పెంకులతోటి చూరులా కట్టారు. అది చూడడానికి ఎంతో అందంగా ఉండడంతో పాటు గోడల్ని వర్షం నుంచి కాపాడుతుంది. తర్వాత ఈ చూరు నీడ ఇంటి మీద పడి ఇల్లు కూడా చల్లగా ఉంటుంది, ఇంటి మీద ఎండ పడకుండా చల్లగా కాపాడుతూ ఉంటుంది. ఈ గోడతోటి ఆ గోడ ఇలా ముడిపడినట్టుగా ఒకదాన్నొకటి ఇలా బంధించినట్టుగా ఇటుకలు కనబడుతున్నాయి. ఇది ఒక అందమైన అమరిక. ఇటువైపు నుంచి వచ్చే గోడలోంచి ఇటుకలు కొంచెం ముందరకు వస్తాయి, ఇటువైపు నుంచి వచ్చే గోడలు ఇటువైపు ముందరకు వస్తాయి. ఈ రకంగా ఉండడం మూలంగా చూడడానికి కార్నర్లో చక్కని ఏర్పాటులా ఉంటుంది. ఇది ఒక చూడడానికి నిచ్చెన మాదిరిగా కూడా ఉంటుంది. ఇటుకలు గట్టివి కాబట్టి ఈ రకమైన ఏర్పాటు కలకాలంగా ఉంటుంది. ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అందమైన ఇల్లు కట్టుకోవాలని అందరికీ ఉంటుంది. ఆ ఇల్లు ప్రకృతికి సహజత్వానికి మరింత దగ్గరగా ఉంటే బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ రకమైన ప్రయత్నం చేయడం అరుదు.
ఆ రకమైన ఆలోచన చేయడం అరుదు. ఆలోచన ప్రయత్నాన్ని పూర్తిగా సఫలం చేసుకుని ఆ రకమైన ఇల్లును కట్టుకోవడం ఇంకా అరుదు. అలాంటి ఒక అరుదైన ఇల్లులో మనం ఇప్పుడున్నాము. ఆ ఇల్లును కట్టిస్తున్నారు రఘు. మీ పరిచయం చేసుకుంటారా? అవునండి, నా పేరు రఘువర్ధన్ అండి. మేము ఇక్కడ జూబ్లీహిల్స్లో ఇది కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము ఇల్లుని. సో మాకు స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం న్యాచురల్గా అలా కట్టుకునే అని ఉండేది. సో ఆ ప్రక్రియలో మనం సిఎస్సిబి బ్లాక్స్ అని వేరే వేరే మెటీరియల్స్ అన్ని రీసెర్చ్ చేసాము. అన్నిట్లో ఇది కొంచెం మనకి వర్కర్స్ కానీ అవైలబిలిటీ కానీ అవన్నీ చూసుకుంటే మాకు ఇది బెటర్ అనిపించింది అన్నిట్లో. అంటే ఇది మామూలు ఇటుకలతోటి కట్టారు. ఇప్పుడు మామూలు ఇటుకలు ఎక్కడి నుంచి తెప్పించారు? ఇది మహారాష్ట్ర నుంచి అండి. ఇటుకలు మన దగ్గర కూడా ఉన్నాయి కానీ మన దగ్గర కొంచెం ఫినిషింగ్ అవి ఇవి బాగాలేవు. మహారాష్ట్రలో అకోలా అనే ప్లేస్ నుంచి. ఇవేమైనా వైర్ కట్ బ్రిక్స్ అంటారా? ఇవేం లేదండి, నార్మల్ బ్రిక్స్ కానీ గట్టిగా ఉంటాయి, కొంచెం మంచి వెల్ మేడ్ ఫినిష్ చక్కగా ఉంది. సైజ్ అంతా కరెక్ట్. సైజ్ వాళ్ళ కంప్రెషన్ కానీ వాళ్ళ ఇది బ్రిక్స్ అనేది స్వామి బ్రిక్స్ అండి. కంపెనీ నేమ్. ఒక్కొక్క ఇటుక ఎంత పడింది? ఒక్కొక్క ఇటుక మనకి యాక్చువల్లీ అక్కడ తీసుకుంటే 10 రూపీస్ అండి. కాకపోతే ట్రాన్స్పోర్ట్ తో తీసుకుంటే మనకి అరౌండ్ 16 రూపీస్ పడుతుంది. మీ దగ్గరకు వచ్చినట్టు 16 రూపాయలు. మొత్తం మీరు ఇటుకలన్నీ అక్కడి నుంచి తెప్పించారు? ఇటుకలన్నీ అక్కడ. దట్ ఈస్ యువర్ ఫస్ట్ డెసిషన్? యా, అవునండి. ఓకే. అంటే మీరు అకోలా వరకు ఎలా వెళ్ళగారు? అది మా ఆర్కిటెక్ట్ అండి. ఆర్కిటెక్ట్ అంతా వీళ్ళు కాస్ట్ వర్డ్ టీమ్. వీళ్ళంతా మన కేరళ నుంచి, లారీ బేకర్ గారు, లారీ బేకర్ ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళ ఆర్కిటెక్ట్ సజెషన్స్ తోనే మాకు ఆ బ్రిక్స్ అన్ని అవన్నీ అక్కడ ఉంటాయని తెలిసింది అనమాట. ఇటుకలు తీసుకుని ఇటుకలతోటే కట్టాలనుకున్నారు. సామాన్యంగా ఇటుకలు పెట్టాక దీని నిండా ప్లాస్టరింగ్ పూసేస్తారు. అవును, ఈ సిమెంట్ అది వేసేసి. మీరు అలా కాకుండా కేవలం పాయింటింగ్ వచ్చే విధంగా, ఆ పాయింటింగ్ కూడా చాలా అందంగా వచ్చేలా చేసుకున్నారు. దీని కారణం ఏంటి? అదే అండి, బ్రెతబుల్ ఉండాలి దానికి ఎక్కువ. ఎందుకంటే మళ్ళీ ప్లాస్టర్ చేసినాక మళ్ళీ పుట్టి అంటారు, పెయింట్ అంటారు, ఇవన్నీ మళ్ళీ కెమికల్స్ యాడ్ అయిపోతున్నాయి. ఎంత న్యాచురల్గా ఉంటే అంత చేపిద్దామని అనుకుంటే, అందుకని సిఎస్సిబి మీద ఉండే చాలా రోజుల నుంచి. కానీ దానికి వర్కర్స్ కానీ దాని అవైలబిలిటీ కానీ కొంచెం సరిగ్గా లేనందువలన ఇలానే. సో బ్రెతబుల్ ఉంచుదామని దీన్ని ఎక్స్పోజ్ బ్రికే చేసుకున్నారు. దీనిపైన మనకి మళ్ళీ సిలికాన్ కోటింగ్ అని వేస్తారు, కానీ అది కూడా మేము అవాయిడ్ చేద్దామని అనుకుంటున్నాం. మామూలుగా అయితే ఇప్పుడు మధ్యలో సిమెంట్ పని చాలా చక్కగా చేశారు. అవునండి. ఈ మేస్త్రులందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరూ కాస్ట్వర్డ్ టీమ్ అండి, కేరళ నుంచే వచ్చారు వీళ్ళందరూ. అంటే వాళ్ళ ఈ రోజు కూలీలో మామూలు వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తారా మీరు? యా అండి, కొంచెం ఉంది. అంటే వాళ్ళ వర్క్ అవర్స్ కూడా నార్మల్ కన్నా ఎక్కువనే. వాళ్ళు అక్కడ నుంచి ఒక టీం వచ్చి ఇల్లంతా కట్టేసి వెళ్ళిపోతారు. అవునండి, అవునండి. ఇంకా ప్రతిరోజు వెతుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఇది స్లాబ్స్ కూడా వేసాము మేము. స్లాబ్స్ లేకుండా వాళ్ళంతా కూడా అప్ టు 4 floors వరకు వాళ్ళు లోడ్ బేరింగ్ స్ట్రక్చర్ గోడల మీద కట్టేస్తారు. మనకి మీరు కాలమ్స్ బీమ్స్ అంతా ఆర్సీసీ వేసాము. అది మనం సెక్యూరిటీ ఉండడానికి వేసాము, కానీ అవసరం లేదు. అది వాళ్ళు కట్టిన పద్ధతిలో అయితే అంత ఇటుకలతో ఇటుకలతో కట్టేయచ్చు. ఈ రకమైన స్లాబ్ ప్లస్ ఆర్సీసీ ఫ్రేమ్ స్ట్రక్చర్ అంటారు బేసికల్లీ. అంటే మీరు కాలమ్స్ బీమ్స్ స్లాబ్ అంతా ఆర్సీసీ చేయడం అనేది మీ నిర్ణయం? అవునండి. మిగతా గోడలు మాత్రము ఇటుకలతోటి బ్రీతబుల్ గా ఉండాలని చెప్పి ఇన్ని రకాల డిజైన్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఒక చోట ఇలా డైమండ్ షేప్ లో ఉన్నట్టుగా ఉంది, ఒక తిరిగేసిన డైమండ్ లా, చోట సీదా ఉన్న డైమండ్ లాగా రకరకాల డిజైన్లు పెట్టారు. అవి ఎలా చేశారు? వాళ్ళే అంటే మేము కొత్తదనం చూస్తూ ఉండే, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండే, వాళ్ళు కూడా సజెషన్స్ ఇస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర చాలా మోడల్స్ కూడా ఉన్నాయి మనకి ఎలా కావాలంటే అలాగా. మన దగ్గర టైం ఉంది అంటే కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా ఇది నార్మల్ కన్స్ట్రక్షన్ కన్నా కొంచెం ఫాస్ట్ కూడా అవుతుంది మనకి. ఎందుకంటే మనకి ప్లాస్టరింగ్ అవాయిడ్, పుట్టి అవాయిడ్ ఉంటుంది, ఫాల్ సీలింగ్ ఇవన్నీ అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం స్పీడ్గా కూడా చేస్తారు. వాళ్ళ వర్క్ అవర్స్ కూడా 3 hours ఎక్స్ట్రా చేస్తారు జనరల్ మన ఎవ్రీడే పీపుల్ తో. సో ఈ రకంగా రఘు గారి వాళ్ళ ఇంట్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. ఇటుకలతోటే కట్టాలి, ఆ ఇటుకల మీద సిమెంట్ ప్లాస్టరింగ్ అవేమీ లేకుండా అలా ఎక్స్పోజ్డ్గా ఉండాలి. కానీ అది చూడడానికి అందంగా ఉండే విధంగా మంచి నైపుణ్యం గల మేస్త్రులు వచ్చి కట్టడం మూలంగా అది చక్కని ఒక కవిత్వం రాసినట్టుగా, ఒక అందమైన చిత్రకళ బొమ్మ ఉన్నట్టుగా అంత చక్కగా వాళ్ళు పనిచేయడం కూడా మనం గమనించాలి. ఈ రకమైన ప్రయోగం చాలా ఇప్పటికే చూడడానికి చాలా అందంగా ఉంది. మీ ఇల్లు పూర్తయ్యాక ఇంకా చాలా బాగుంటుందని ఆశిస్తున్నాము. మీ ఇల్లు పూర్తయ్యాక మళ్ళీ వస్తాం. పూర్తయ్యాక ఎలా ఉంది? ఇప్పుడైతే మనకి చాలా చోట్ల కొంచెం మట్టి, ఇసుక ఇవన్నీ ఉంటాయి. పని చేస్తున్నప్పుడు అవన్నీ సహజము. పని అంతా పూర్తయ్యాక ఇక్కడ ఉండడానికి పూర్తిగా అనుకూలంగా ఉండే సందర్భంలో మళ్ళీ వచ్చి చూస్తాము. ప్రస్తుతము దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ హోమ్ ఇన్ ద మేకింగ్. Thanks for your time and showing us your home. Thanks very much.